ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలండి. మీరందరూ కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాం. ప్రతి దినము కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్యం చేత మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. ఆత్మీయంగా మనం వర్ధిల్లాలని ఆయన ఇష్టపడుచు ఉండగా ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని వింటూ మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆత్మీయంగా బలము పొందుకొని ఈ మాటల చేత మేము ఆదరించబడుతున్నాం, దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నాం అనేటువంటి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి తెలియపరచండి. అలాగనే మరి లైక్ చేయండి. ఈ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ద్వారా మీ స్పందనను తెలియపరచడం ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకను ముందుకు కొనసాగడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తూ మనకిచ్చేటువంటి వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం, అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎగ్జాంపుల్కి ఎవరినైనా ఒక క్వశ్చన్ అడిగి ఎప్పుడు మీరు ధన్యులు, ఎప్పుడు మీరు మంచిగా అనబడతారు అని ఈ లోకపరంగా ఉన్న వారిని కానీ వ్యక్తిగత జీవితాల్లో మనకు ఎదురవుతున్నటువంటి కొంతమంది ప్రజలను అడుగుతున్నప్పుడు కానీ వారి స్పందన ఇలాగా ఉండి ఉండవచ్చు, వారి యొక్క ఆలోచన ఇలాగ ఉండి ఉండవచ్చు. ఎలాగనంటే, ఎవరైనా మంచిగా ఇల్లు కట్టుకొని వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి స్తోమతకు మించి ఎంతో చక్కగా గృహంను కట్టుకున్నా, లేక ఏదైనా ఒక కారు కొనుక్కొని, లేకపోతే వారి వ్యక్తిగత జీవితాల్లో కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు వారు ధన్యులు, వారికంటూ ఏమీ తక్కువ కాదు, మరి మేకప్కి కావాల్సినటువంటి కిట్ అంతా కూడా కొనుక్కోగలరు, ఎంతో ధనము వారి దగ్గర ఉన్నది, వీరు ధన్యులని చెప్పి ఈ లోకానుసారంగా ఈయన మంచిగా కట్టుకున్నప్పుడు వారు ధన్యులని సంబోధిస్తూ ఉంటారు. కానీ అది ఒక పరంగా, ఈ లోకపరంగా అది నిజమే అయినప్పటికీ కూడా ఈ లోకపరంగా కంటే కూడా మనము పరసంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకపరమైన ఆశీర్వాదం కంటే కూడా ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు దేనిని గురించి ఆలోచన చేయాలంటే, యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నానా లేదా, ఆయన త్రోవలందు నేను నడిచి ఉన్నానా లేదా, నేను ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నానా లేదా అనేటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ లోకపరమైన జ్ఞానం అంటుంది, నీవు ఇల్లు కట్టుకొని, నీవు గృహము కట్టుకొని, నీ శరీరానికి కావలసిన అందచందాలకు కావలసిన ధనమును వెచ్చించి నీవు ఎన్నో రీతిలుగా నీవు ముందుకు కొనసాగినట్లయితే నీ స్టేటస్ని బట్టి, నీ పేరు ప్రఖ్యాతులను బట్టి నిన్ను గౌరవిస్తారు, అది నీకు ధన్యత అని చెప్తారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవల యందు నడిచి ఉంటారో వారందరూ కూడా ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఉజ్జియా 16 సంవత్సరాలప్పుడు దేవుడు ఎన్నుకొని ఒక రాజుగా అభిషేకించాడు. అటువంటి సందర్భంలో తెలివి కలిగిన జకర్యా దినములలో ఎప్పుడైతే ఆ జకర్యా గారు దేవుణ్ణి ఆశ్రయించారో, అలాగునే ఇక్కడ ఈ వ్యక్తి కూడా, ఉజ్జియా కూడా యెహోవాను ఆశ్రయిస్తున్నాడట. ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు వర్ధిల్లింప చేశాడు. చూడండి, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమేనండి, ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ఆశ్రయించిన మనందరము కూడా ఆయన మన పట్ల చేస్తున్న మేలులను మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించే వారిగా ఉన్నంతసేపు కూడా ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడని ఉజ్జియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉజ్జియా గారు తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్లు చేశాడట. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నావా? నీవు వర్ధిల్లతలోకి రావాలి
కావాలంటే, నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదటిగా ఆయన నీతిని, రాజ్యమును వెతికినప్పుడు నీకేది అవసరమై ఉన్నదో, నీ కుటుంబానికి కావలసినటువంటి ఏ యొక్క అక్రత నీవు కలిగి ఉన్నావో ఖచ్చితంగా ఆయన తీర్చగల సమర్థుడండి. చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తుంటున్నటువంటి మాట, ప్రతి దినము కూడా ఆయన పాదములు పట్టుకుంటూ, ప్రతి దినము కూడా ఆయనను ఆశ్రయించినంత కాలము కూడా, ప్రతి దినము ఆయన సన్నిధిలో మనము గడిపినంత కాలము కూడా ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడట. మొదటిగా ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కోసం కాదు, కానీ మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి ఏది కావాలో మనకంటే ఎక్కువగా మనల్ని కన్నటువంటి పరమ తండ్రి, మనల్ని విలువ పెట్టి కొన్నటువంటి మన కన్న తండ్రికి తెలుసును గనక ఆయనే సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే, నీకేది కావాలో నీకంటే ముందుగా దేవుడు సమకూర్చి అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో నీ కుటుంబంలో ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యములు చేయగల సమర్థుడు గనక ఈ ఉదయకాల సమయంలో మనలో మనము ఒక ఆలోచన కలిగి ఉండాలి. నిజమే, ఈ లోకంలో ఏవేవో ఉంటే మంచిగా మేము ఉండగలము, ధన్యత అని మీరు అనుకున్నారేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు మాత్రమే ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ లోకంలో జీవించినంత కాలము 70 సంవత్సరంలో అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు మాత్రమే మనం బ్రతుకుతాం, మనం జీవిస్తాం. అయినను వాటి యొక్క వైభవము, ఆయాసమే నిజముగా ఎంతో దుఃఖకరమే. కొన్ని సందర్భాల్లో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ లోకంలో ఎంత బ్రతికినా చివరికి మనము మట్టిలో చేరవలసిన వారమే, కానీ నిత్య జీవం అనేది యుగ యుగములు ఆయనతో గడపవలసినటువంటి ఆ పరలోక సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే ఆయనతో సహవాసం చేయగలిగినట్లయితే పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. పరలోక రాజ్యములో ఆయన యందు మనం ఎంతో సంతోషించగలిగినటువంటి వారమై ఉన్నాము గనక ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్న సంపద, ఈ లోకంలో ఏదో కూడగట్టుకోవాలనే దానికంటే కూడా దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మరి మనము చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో మనము చేరాలంటే ఇప్పుడే నీ హృదయాన్ని చక్కబెట్టుకొని, ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఇప్పుడే నీ హృదయంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీ కొరకు దాచి ఉంచాడు గనక దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ వాక్యం చేత దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, కనికరుడా, కృపగల దేవా, దయగల రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ప్రవ్వా ఆత్మీయంగా బలము పొందుకొని ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. నిజమే ప్రవ్వా, ఈ లోకంలో ఏదో సంపాదించుకొని ఏదో కూడగట్టుకుంటే ధన్యతని మేము అనుకుంటాం. మా యొక్క అపోహ ప్రవ్వా, నిజముగా తండ్రి నీ లేఖనాల ద్వారా మాట్లాడుచున్న దేవుడివై ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నావు ప్రవ్వా. నీ సన్నిధిలో నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడిచిన వారు ధన్యులని నీ యొక్క లేఖనాల ద్వారా నీవు మాట్లాడుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఉజ్జి అనేటువంటి రాజుగారు నిన్ను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లింప చేసావయ్యా. మొదటిగా నీ నీతిని, రాజ్యముని వెతికి మీ యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా అయ్యా మాకు ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మా కొరకు దాచి ఉంచావని మేము నమ్ముచున్నామయ్యా. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇహపరమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదయ్యా, పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోగలిగిన భక్తి జీవితాన్ని, అట్టి ధన్యకరమైన జీవితాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, దీర్ఘాయువుని కలుగచేయండి. వారు అనుకుంటున్న ప్రతి కార్యమును నెరవేరుస్తూ మీ సన్నిధిలో ఆత్మీయతల వర్ధిల్లులాగిన సహాయం దయచేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.